ఈ ప్రపంచం చాలా విశాలమైనదని చాలామంది చాలాసార్లు చెప్పగా విన్నాము మరియు ప్రస్తుతం చూస్తున్నాము కూడా. ఈ ప్రపంచంలోకి రావాలంటే తల్లి గర్భంలో 9 నెలలు వేచి ఉండాలి. నడవటానికి 2 సంవత్సరాలు, స్కూల్కి వెళ్ళటానికి 3 సంవత్సరాలు, అలాగే వేచి వేచి అన్నీ కూడా పొందుతాడు మానవుడు. ఒకేసారి ఏది రాదు. వెయిటింగ్ అనేది మానవులకు జన్మతా వచ్చిన ఒక అలవాటు అని మనం చెప్పవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రమణ వెల్మల. వెల్కమ్ టు మై ఛానల్ సరిహద్దుల్లో సైనికుడు. ప్రతిరోజు వీడియోలలో భాగంగా ఈరోజు ప్రయాణంలో జాగ్రత్తలు అనే వీడియో చేస్తున్నాను. వెయిటింగ్తో ఇంత అనుభవం ఉన్నటువంటి మానవులు ఒకే ఒక్క విషయంలో చాలామంది వెయిట్ చెయ్యరు, సరికదా? వారు వెయిట్ చేయకుండా వెళ్ళి ఇతరులను ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. అది ఏమనగా బైక్ ప్రయాణంలో ఓవర్టేక్ చేయటం అని చెప్పవచ్చు. ఇది ప్రస్తుత రోజుల్లో ఒక స్టైలిష్ ఈవెంట్గా మారిపోయింది. ఈ రోజుల్లో ఒకరిని ఒకరు ఇమిటేట్ చేస్తూ ఎంత ట్రాఫిక్ పరిజ్ఞానం ఉన్నప్పటికీ ఓవర్టేక్ చేస్తూ ఉంటున్నారే కానీ ఏమాత్రం ఆలోచించటం లేదు. కేవలం ఒక 30 సెకండ్లు లేదా 1 నిమిషం కూడా ఆగలేని జీవితంగా ఫీల్ అవుతూ ఓవర్టేక్ చేసి ఇబ్బంది పడుతున్నారు మరియు ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. తరువాత జరగరానిది ఏమైనా జరిగితే హాస్పిటల్లో గంటలు, రోజులు, వారాలు, నెలలు, అవసరమైతే సంవత్సరాలు కూడా కోలుకోలేని పరిస్థితి చాలామందిని చూసాం. ఒక్క 30 సెకండ్లు ఆగక ఓవర్టేక్ చేసి బ్యాలెన్స్ తప్పడం వల్ల వ్యక్తిగతంగా కానీ అభంశుభం తెలియని అవతలి వ్యక్తి బలైపోవడం కూడా జరుగుతున్నది. దయచేసి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ముందు వెళ్ళేవారు వెళ్ళని, వెనకాల హాయిగా వెళ్ళిపో. దయచేసి సరి అయిన వేగం, సరి అయిన దిశలో ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ హెల్మెట్ వాడుతూ వాహనాలను నియంత్రణలో ఉంచుకొని నడపండి మరియు సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకోండి అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోగలరు. మీకోసం మీ యొక్క కుటుంబ సభ్యులు, పిల్లలు మీ ఇంటి వద్ద ఎలాగైతే మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారో అలాగే ఎదుటి వ్యక్తి ఇంట్లో కూడా అలాగే ఎదురు చూస్తుంటారనే విషయం గుర్తుంచుకుంటూ మీ ప్రయాణం ఎంత సురక్షితమో ఎదుటివారి ప్రయాణం కూడా అంతే సురక్షితంగా ఉండాలని భావిస్తూ ఓవర్టేక్ చేయకుండా అవకాశం మరియు రోడ్డు విస్తీర్ణతకు అనుగుణంగా మీ ప్రయాణం కొనసాగిస్తారని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు.